సిఆర్డీఏ అధికారుల పనితీరు వల్ల రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాజధాని కోసం భూములు ఇచ్చి ఎన్నో అవమానాలు పడ్డామని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు తీరిపోతాయంటూ ఆశపడ్డామని రైతులు అంటున్నారు. సీఎం చంద్రబాబు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినా వారిలో చలనం లేదని అంటున్నా రాజధాని మహిళా రైతులతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అమరావతి కోసం రాజధాని కావాలి అంటూ కూడా రైతులు ఎన్నో ఏళ్ళగా కూడా వాళ్ళు ధర్నాలు చేసిన సందర్భాలు కూడా చూసాం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు కూడా పోతాయని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఆశలు పడ్డారు. కానీ సిఆర్డీఏ అధికారుల తీరు వల్ల ఇప్పుడు రాజధాని రైతులు, మహిళా రైతులు కావచ్చు, కొంతమంది చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అసలు సిఆర్డీఏ సంబంధించినటువంటి అధికారుల తీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ కూడా వారిలో పనిలో మార్పు లేదంటూ కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మహిళా రైతులైతే ఉన్నారు, రాజధానికి సంబంధించిన వారు. మేడం చెప్పండి, ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని రైతుల సమస్యలు తీర్చండి ఆదేశించిన సిఆర్డీఏ అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మా పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వట్లేదు అన్నట్టు చందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో, ప్రతి గ్రామంలో కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. సో దానివల్ల అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సిఆర్డీఏ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళి అధికారులకి వాళ్ళు పెట్టినటువంటి గ్రీవెన్స్ ద్వారా మా యొక్క అర్జీలను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో ఏ సమస్యకు కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా అధికారులు ఏ సమస్యను పరిష్కరించకపోగా ప్రతిరోజు ఇట్లా వచ్చి విసిగిస్తున్నారన్న ఇదితో కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అసలు రైతులు ఒక చులకనగా చూస్తూ వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు చదువుకున్నారా లేకపోతే ఏంటా అనేది కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ బాధ్యత, వాళ్ళు పని చేయాలి, అక్కడ మాకు సమాధానం ఇవ్వాలి. కానీ మేము వెళ్ళి అడుగుతున్నా కూడా రెక్లెస్గా సమాధానం చెప్తూ చాలా చులకన భావంతో చూడడం జరిగేసరికి మేము భూములు ఇచ్చింది దేనికి, వీళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి ఆవేదన ఎక్కువైపోతుంది. అలాగే ప్రతి రైతులో కూడా అసహనం కూడా ఎక్కువైపోతుంది. ఇక మన సమస్యలకు పరిష్కారం కాదా, కోరి కొని తెచ్చుకున్నాం, ఆ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, మరి ఈ గవర్నమెంట్ వస్తుంది సమస్యలు ఇంకా అన్నీ సమస్య పోతాయి అని అనుకున్న సమయంలో మళ్ళీ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మళ్ళీ మొట్టమొదటికి వచ్చింది పరిస్థితి. దీంతో మహిళా గ్రామంలో ఉన్నటువంటి ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు జేఏసీ వారు కూడా నారాయణ గారిని కలిసి, కమిషనర్ గారిని కలిసి 3 నెలల క్రితం ఇస్తే ఇంతవరకు దానిలో కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా మళ్ళీ కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి మా మీదకి. ఇప్పుడు గ్రామంలో కొత్తగా ఎన్ఎస్పీ సమస్య ఒకటి వచ్చింది, దానివల్ల ఇప్పుడు రేపు ఇంకొకటి రావచ్చు. ఇలా సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ దానికి పరిష్కార మార్గం కనపడకపోతే ఏంటి మా పరిస్థితి అని చెప్పి మేము ఆలోచించుకొని మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం గారి దగ్గర ఈ విషయాలన్నీ కూడా మేము చర్చించదలుచుకున్నాం. సో ఒక వేదిక జేఏసీతో కలిసి సీఎం గారితో ఒక వేదిక అనేది మాకు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం అనమాట. ఏదైతే పూర్తిగా చూసుకుంటే ఇటు అమరావతి రాజధాని రైతులకు సంబంధించి కూడా గడిచిన 5 సంవత్సరాలు ఎంతో అవమానాలు పడుతూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంతో కృషి చేశామని చెప్పేసి కూడా రైతులు అయితే చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు మరి కొంతమంది రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అధికారుల తీరు పట్ల? అధికారులు అంటే వాళ్ళకి తెలియదు, మేము భూములు ఇచ్చేటప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడు ఉంది వేరే వాళ్ళు. పోనీ వాళ్ళకి ఆ బాధ తెలుసో తెలియదో మాకైతే తెలియదు. కానీ తరతరాల నుంచి, కొన్ని తరాల నుంచి ఇచ్చిన భూమి వాళ్ళు మేము గవర్నమెంట్ ఇస్తే, ప్రభుత్వానికి రాజధాని కోసం అంత ఇస్తే, ఈ రోజుకి ప్రజెంట్ ఇప్పుడు కమిషనర్కి ఎదురుగా పోతే ఏమంటాడండి ఆయన, నా నెల జీతం మేము చిన్న రైతులు పోయామనుకోండి, వాళ్ళ చిన్న రైతులు 80% ఉన్నారండి ఇక్కడ. 25,000 మంది, 29,000లో 25,000 మంది 5 ఎకరాల లోపు రైతులే అందరూ. మేము పోయి ఏదన్నా మా చెయ్యండి అంటే నా నెల జీతం అంత లేదు, మీ సంవత్సర సంపాదన అవతల పోండి అన్నట్టు చూస్తారు మా అంక. అసలు పరిష్కారమే లేదు, లోపలికి ఎంట్రన్సే లేదు కమిషనర్ దగ్గరికి. చిన్న రైతులు ఎట్టబావాలో కూడా తెలియదు మాకు. అట్లాగే మా ఫస్ట్ నుంచి జేఏసీ ఉంది. మేము పోరాడినప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నప్పుడు ఏ జేఏసీని అయితే మేము పెట్టుకున్నామో
ఆ జేఏసీ ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అంటే వాళ్ళని పిలిచినప్పుడు పిలుస్తున్నారు, పిలవనప్పుడు లేదు. అసలు ఎన్ని సమస్యలు రైతులు మీరేం చేస్తున్నారు అప్పుడు ఉండారు కానీ ప్రతి రైతు అడుగుతున్నారు వాళ్ళు. ఎప్పటికైనా అధికారులు అండి జగన్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండారో అట్లాగే ఉండారండి. కూటమి ప్రభుత్వం కూడా గమనించాలి. ఏంటంటే వీళ్ళు పోతే మళ్ళీ జగన్ వస్తాళ్లే ఏముందలే మన తీరు అయితే మార్చుకోవద్దు, మనం ఎట్టానే ఉండం, ఎట్లా చేసినా జగన్ పట్టించుకోడు, అట్టాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందాం అనుకుంటున్నారు. కానీ ఏళ్ళని చంద్రబాబు గారు నిజంగా ముళ్ళుగర్ర పెట్టి పొడవాలి. ఇదివరకు ఆయనకు మంచి పేరుండేది, అవతల సమర్థవంతంగా మరి ప్రతిపక్షంలో ఉన్న అధికారులను కూడా మెడకాయలోంచి పని చేయించుకుంటాడని చంద్రబాబు గారికి ఒక గట్టి పేరుంది. కానీ ఈసారి చంద్రబాబు గారి పాలన అయితే అట్లా అనిపించట్లేదండి. ఎందుకంటే పని చేయట్లా. బాబు గారి చెప్పుకోండి మాకేంటి, పై వాళ్ళకి చూద్దాం అంటే చెప్పుకోండి మాకేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈసారి ఇంకా మీకు ఇంకా ఉంది, కరెక్ట్గా 3 ఏళ్ళు వీళ్ళకు ఉంది ఈ నుంచి కాల పరిమితి. ఈ 3 ఏళ్ళలో అయినా జనం అసహనంగా అసంతృప్తిగా లేకుండా మీరు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకే ఇంతవరకు న్యాయం చేయాలి. పెట్టుబడులు తెస్తున్నారు, లక్షల కోట్లు పెట్టుబడి. నేను విశాఖపట్నంలో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు, కానీ ప్రజెంట్ రాజధాని భూములు ఇచ్చిన రైతులు ఎంత అసహనంగా ఉన్నారో ఒకసారి గమనిస్తున్నారండి. పోయి పెట్టుబడులు అయితే తెచ్చామంటున్నారు, కానీ ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఎప్పటికైనా మళ్ళీ మీరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రాజధాని ప్రాంతంలో ఏదైతే రైతులు భూములు ఇచ్చినటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి రైతులు కూడా తీవ్ర ఆవేదన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కూటమి ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఎలా అయితే అధికారులు పనిచేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి తీరే వ్యవహరిస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల తీవ్ర అవమానకరంగా మాట్లాడుతున్నట్టు కూడా రాజధాని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ రైతుల సమస్యలను వెంటనే వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.